కూటమి పాలనలో ఏపీకి పెట్టుబడుల వరద పోటెత్తుతోంది. ఈ క్రమంలోనే విశాఖలో చిన్న మధ్య తరహా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించేందుకు బయర్స్ అండ్ సెల్లర్స్ రివర్స్ మీట్ ని ఏర్పాటు చేశారు. విశాఖలో 2 రోజుల పాటుగా రివర్స్ బయర్స్ అండ్ సెల్లర్స్ మీట్ ను ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. దీనికి కేంద్ర ప్రభుత్వంతో పాటుగా పిఓ, వరల్డ్ బ్యాంక్ సహకారంతో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 430 మంది ఎంఎస్ఎంఈలను గుర్తించి వారిని ఈ సమావేశానికి ఆహ్వానించారు. అయితే సుమారుగా 25 దేశాల నుంచి వివిధ ప్రొడక్ట్స్ కు ఉన్నటువంటి డిమాండ్ ను గుర్తించారు. ఫస్ట్ టైం ఎంఎస్ఎంఈ మీట్ ఆంధ్రప్రదేశ్లో ఇలా జరగడం చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు ఇచ్చేలాగా ఎక్స్పోర్ట్స్లో ఉన్నవాళ్ళు ఇవ్వటం కన్నా ఈసారి మీట్లో వచ్చిన వాళ్ళు లేడీస్, ఇంట్లో బిజినెస్ చేసిన వాళ్ళు కూడా చాలామంది వచ్చారండి. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ 1-2 అని కాదు, ఇంట్లో దొరికే ప్రతి ప్రోడక్ట్ అన్నీ మార్కెట్ చేయడానికి వచ్చారు. ఈసారి లేడీస్కి ఫిమేల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా చాలామంది వచ్చారండి. ఇంట్లో చేసేవాళ్ళు, ఫార్మింగ్ చేసేవాళ్ళు, డిజేబుల్ వాళ్ళు, ఇలా రకరకాల చాలామంది వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు టేక్ ఎ పార్ట్ ఇన్ దిస్. ఈసారి బయర్స్ అండ్ సెల్లర్స్ మీట్ కు చాలా మంది కొత్తవారు హాజరయ్యారు. సాధారణంగా తాము బయర్స్ ని వెతుక్కోవాలి, కానీ తమ వద్దకే కొనుగోలుదారులు రావటం మంచి పరిణామం అంటున్నారు. ఇలాంటివి మిగతా ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తే మరింత మంది కొత్తవారు వ్యాపారంలోకి అడుగుపెట్టే అవకాశం ఉందంటున్నారు. బట్ దిస్ ఈజ్ వెరీ గుడ్. మంచి ఎంఓయూ అండి. ఇది మంచి ఎంఓయూ, మంచి రెస్పాన్స్. ఎవరైతే కొత్తగా తయారు చేసే ప్రొడక్ట్స్కి, ఫ్రూట్ ప్రొడక్ట్స్కి, ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి, స్పైసీ ఐటమ్స్కి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. ఫ్రమ్ ఎంఎస్ఎంఈ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంటు, ఫియో, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ జాయింట్లీ కోఆర్డినేటింగ్ దిస్ విత్ అసిస్టెన్స్ ఆఫ్ ర్యాంప్ రైజ్ అండ్ యాక్సలరేటింగ్ స్కీమ్ ప్రోగ్రాంలో మంచి ప్రోగ్రామ్. ఇస్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. ఈ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి చాలామంది, అంటే నాట్ ఓన్లీ రెగ్యులర్ ఎక్స్పోర్టర్స్ కాకుండా స్టార్టప్ ఎక్స్పోర్టర్స్ కూడా వచ్చి వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ మన ఆంధ్రప్రదేశ్లో పేరుగాంచిన ఒక గ్రనైట్ అని, అలాగే మిల్లెట్స్ అని, అలాగే వేరియస్ రకాల ప్రోడక్ట్, జూట్ అని ట్రెడిషనల్గా, అలాగే మన నెంబర్ ఆఫ్ టాయ్స్, ఆర్గానిక్ ప్రొడక్ట్ టాయ్స్, ఇవన్నీ కూడా డిస్ప్లే చేసి బయర్స్ని వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్తో ఒక ఎంఓయూ చేయడం జరిగింది. అండ్ మేము కూడా ఈరోజు ఎంఓయూ అన్నది చేస్తున్నాము ఒక ఆఫ్రికన్ కంపెనీతో టు ప్రొవైడ్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్. మనకి విశాఖపట్నం నుంచి వెస్ట్ ఆఫ్రికా అండ్ సౌత్ ఆఫ్రికా మార్కెట్లో ఎక్స్పోర్ట్ చేయడానికి వాళ్ళు మాతో ఎంఓయూ, మేము వాళ్ళతో ఒక అగ్రిమెంట్ అన్నది చేసుకోవడం జరుగుతుంది. చాలా శుభపరిణంగా ఆలోచిస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది.